వెల్కమ్ టు సతీష్ ఎడ్యుటెక్. ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు రైల్వే ప్రీవియస్ గ్రూప్ డీలో అడిగినటువంటి మ్యాథ్స్ బిట్స్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా 2018లో మనకు గ్రూప్ డి ఎగ్జామినేషన్ జరిగింది కదా, వాటిలో ఎక్కువగా అడిగినటువంటి మోడల్స్ నేను కవర్ చేస్తాను. ఇది వీడియో 1. ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి కొత్తగా ఎవరైతే ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం ద్వారా మరిన్ని మ్యాథ్స్ వీడియోలు మీ మొబైల్లో మీరు పొందడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, రెండు పైపులు విడివిడిగా పనిచేసేటప్పుడు ఒక తొట్టిని వరుసగా 42 గంటలు మరియు 56 గంటలలో నింపుతాయి. అలాగే నిండిన తొట్టిని మూడవ పైపు 32 గంటలలో ఖాళీ చేయగలదు. తొట్టి ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం 3 పైపులను ఒకేసారి విప్పితే ట్యాంక్ పూర్తిగా నిండుటకు ఎంత సమయం పడుతుంది? సార్, ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే కొద్దిగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా స్లో చెప్తాను, కొద్దిగా ఇది గమనించుకోండి. అండ్ ఇలాంటి లెక్కలు ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. కాకపోతే రైల్వే గ్రూప్ డి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, మీరు బాగా పేపర్స్ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్రీవియస్ పేపర్ కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాక మీరు చూసుకోవచ్చు. రైల్వేలో ప్రతి లెక్క అందరికి వచ్చింది, కాకపోతే అక్కడ మెయిన్ ఏమిటంటే మీ టైం కిల్ చేయడం. మీరు ఇక్కడ చూడండి నెంబర్లు. సో ఏ అనే పైపు, బి అనే పైపు, సి అనే పైపు ఉన్నట్లయితే ఏ అనే పైపు 42 గంటలలో నింపుతుంది, బి అనే పైపు మనకు 56 గంటలలో నింపుతుంది, సి అనే పైపు ఏదైతే ఉందో మనకు ఇది 32 గంటలలో ఖాళీ చేస్తుందంట. సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లు మీకు ఎలా ఉంటాయంటే ఎల్సిఎం తీయడానికి ఇబ్బందిగా ఉంటాయి. ఇలాంటి లెక్కల మీద ఏం చేస్తారంటే టైం కిల్ చేస్తాడు అనమాట. కాబట్టి ఈ టైం కిల్లింగ్ జరగకుండా ఉండాలంటే మీరు నెంబర్స్ పైన మంచి కమాండ్ అనేటువంటిది ఉండాలి. అప్పుడు మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. జస్ట్ చూసుకొని వెళ్తే మాత్రం అక్కడ టైం అనేటువంటిది మీకు సరిపోదు అనమాట. అన్ని లెక్కలు వచ్చినప్పటికీ టైం సరిపోక చాలా మంది బిట్స్ పెట్టక ర్యాంకులు కోల్పోవడం జరుగుతుంది. ఓకే, ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి బాగా. సో ఈ క్వశ్చన్ ఎలా చేద్దాం. ఏ అనేటువంటిది 42 గంటలు, బి అనేటువంటిది 56 గంటలు, సి అనేటువంటిది 32 గంటలలో మనకు నింపడం జరుగుతుంది, ఖాళీ చేయడం జరుగుతుంది. సో వీటిని బట్టి మనము 3 ఒకేసారి ఓపెన్ చేసి మూడింటికి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కోవాలంటే చాలా మంది చేస్తారంటే నెంబర్కి ట్రై చేస్తారు. నెంబర్ ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి 42, 56, 32 వీటికి మనకు ఎల్సిఎం కావాలి, అవునా? సో ఎల్సిఎం కనుక్కుందాం. ఫస్ట్ 2 ఎక్కం తీసుకుంటున్నాను, సింపుల్గా ఉంటుంది కాబట్టి. 2 21 42, 2 28 56 అండ్ అదేవిధంగా 2 ఎక్కం 2 6 12, 2 16 32. ఓకే, నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ 7 కన్వీనియంట్గా ఉంటుంది. 7 3 21, 7 4 28, 16 రాదు కాబట్టి అదే విధంగా ఉంచుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 4 ఎక్కం తీసుకోవచ్చు, 3 రాదు కాబట్టి అలాగే ఉంచుతున్నాను. 4 ఎక్కం 4, 4 4 16, ఇంకే వేరే ఎక్కంలో రాదు కాబట్టి. సో దీని యొక్క ఎల్సిఎం మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, ఎల్సిఎం ఏ విధంగా రాసుకోవచ్చు, 2 × 7 × 4 × 3 × 1 × 4 అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. వీటిని అన్నింటిని ఇంటూ చేసి ఇక్కడ రాయడమే. సో ఈ విలువను మీరు ఇంటూ చేసి రాయాల్సిన అవసరం లేదు, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత సో ఏ అనేటువంటిది మనకు 42 గంటలలో నింపుతుంది. మొత్తం ఇన్ని గంటల వరకు అనుకుంటే, ఈ ఇంటూ చేస్తే వచ్చినటువంటి విలువ అనుకుంటే ఏ అనేటువంటిది ఎన్ని గంటలలో చేస్తుంది అన్నారు. సో దీంతో డివైడ్ చేయాలి, అంటే 42తో డివైడ్ చేయాలి అనమాట. ఈ విలువను మొత్తాన్ని 42తో డివైడ్ చేసి మిగిలింది 1 డే వరకు అవ్వడం జరుగుతుంది అనమాట. మిగిలింది 1 డే వరకు అవుతుంది. ఓకే, సో 42 అంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు, 7 ముళ్ళ 21, ఓకే, 21 2 42 అంటే ఇప్పుడు 2 7 3 అయిపోతే మనకి ఏం మిగిలింది, 4 4 అంటే 42 × 16. ఓకే, సో ఏ అనేటువంటిది ఎన్ని రోజులు పని మిగిలిపోతుంది అంటే డేకి ఎంత వర్క్ చేస్తుంది, 16. ఓకే, 16 యూనిట్స్ వర్క్ చేయడం జరుగుతుంది. ఏ అనేటువంటిది 16 యూనిట్స్ వర్క్ చేయడం జరుగుతుంది. ఐదర్ మీద ఇది మొత్తం నేను ఇంటూ చేసుకొని 42తో డివైడ్ చేసి ఇక్కడ వాల్యూ వేసుకున్నా పర్లేదు, లేదా నేను చెప్పిన ప్యాటర్న్ ఫాలో అయినా పర్లేదు. ఓకే, ఇది ఏ. నెక్స్ట్ బి చూద్దాం. ఓకే, బి అనేటువంటిది ఎన్ని గంటలలో పనిచేస్తుంది, బి అనేటువంటిది 56 గంటలు పనిచేస్తుంది. అంటే రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తుంది మనం తెలుసుకోవాలి. రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తుంది అంటే దీన్ని బై 56 చేయాలి. 56 చేసేదానికన్నా నేను వాల్యూ తీసేసుకుంటున్నాను. 56 అంటే ఏం రాసుకోవచ్చు, 7 4 28, 28 2 56, అవునా? సో ఈ 3 వాల్యూస్ పని మనకి ఏమిటి, 3 4 12 అంటే రోజుకి ఇది 12 యూనిట్ల పని చేస్తుంది. రోజుకి ఇది 12 యూనిట్ల పని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనము ఇక్కడ చూడండి, ఇది 32 అంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు, 4 ముందు 4 32 కదా, 32 రావాలి. సో 32 రావాలంటే మనం తీసుకుందాం వాల్యూస్. ఇక్కడ 32 వచ్చే విధంగా వాల్యూ తీసుకోవాలంటే 4 4 16, 16 ముళ్ళ 48 రాదు. సో ఇక్కడ 4 ముళ్ళ 12, 7 2 14, 14 ముళ్ళ ఇక్కడ కూడా రాదు. సో ఇక్కడ సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 4 4 16, ఓకే, 4 4 16, 16 2 32. ఓకే, సో 32 ఇక్కడ పోతే మనకి ఏమేమి మిగులుతుంది, 7 3 అంటే 7 ముళ్ళ 21. అంటే సి అనేటువంటిది ప్రతి డే అంటే మనకు ప్రతి డే
21 యూనిట్స్ ని ఖాళీ చేస్తుంది, లేదా ప్రతి అవర్ కి 21 యూనిట్స్ ని ఖాళీ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మనకు వచ్చినటువంటి విలువ. అంటే ఏ అనేటువంటి 16 యూనిట్లు నింపుతుంది, బి అనేటువంటిది 12 యూనిట్లు నింపుతుంది, సి అనేటువంటిది 21 యూనిట్లు ఖాళీ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఏం కావాలి, మొత్తం కావాలి. ఓకే, మొత్తం 3 ఒకేసారి ఓపెన్ చేశారు. 3 ఒకేసారి ఓపెన్ చేశారు కాబట్టి మొత్తం ఓపెన్ చేసిన వాల్యూ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, 16 + 12 ఓకే మైనస్ 21. సో 16 12 కలపండి. 16 12 కలిపితే ఎంత అవుతుంది, 28. 28 మైనస్ 21 అంటే 28 మైనస్ 21 అంటే ఎంత వస్తుంది, 7 రావడం జరుగుతుంది. అంటే మనకు సరాసరి 7 యూనిట్లు నిండడం జరుగుతుంది. ఓకే, ప్రతి గంటకి 7 యూనిట్లు నిండుతుంది అనుకుందాం. సో మొత్తం కంప్లీట్ కావాలంటే 2 × 7 × 4 × 3 × 1 × 4 అనేటువంటి వర్క్ ఉంది. దీన్ని మనకు ప్రతి అవర్ 7 తో కట్ అవుతుంది. సో ఇది కట్ అయిపోతుంది, 7 కట్ అయిపోతుంది. అంటే ప్రతి అవర్ కి 7 యూనిట్స్ నిండుతుంది అనమాట. కాబట్టి ఇది క్యాల్కులేషన్ చేయండి. 2 నల్ల 8, 8 మూడు 24, 24 నల్ల 96. ఓకే, 24 నల్ల మనకి ఎంత వస్తుంది, 96 రావడం జరుగుతుంది. అంటే 96 గంటల సమయం పడుతుంది. కానీ మనకి ఇక్కడ గంటలలో ఇచ్చిండా, రోజులలో ఇచ్చిండు. రోజులలో ఇచ్చింది కాబట్టి 96/24 అంటే మనకి ఎంత వస్తుంది, 24 నల్ల అంటే ఎన్ని డేస్ వస్తుంది, 4 డేస్. ఓకే, 96/24 అంటే 4 డేస్ లో ఇది అనేటువంటి నిండడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ ఫాలో అయితే మీకు కొద్దిగా ఫాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదు నేను మళ్ళీ కాసా కనుక్కోవడానికి ఇవన్నీ నెంబర్స్ ఇంటూ చేసిన తర్వాత చేస్తా అనుకున్నా పర్లేదు. మీరు మళ్ళీ కాసా కనుక్కున్న తర్వాత కూడా ఈ నెంబర్ తో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ మీరు డివిజన్ చేయాల్సిందే. కాబట్టి ఈ ప్యాటర్న్ ఫాలో అయితే బాగుంటుంది. కొద్దిగా మీకు అర్థం కావాలి కాబట్టి చాలా స్లోగా చెప్తున్నాను. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి యాజ్ యూజువల్ అయితే మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఫాస్ట్ గా చేయొచ్చు క్యాల్కులేషన్ గ్రిప్ ఉంటే. ఓకేనా, సో ఇది ఫస్ట్ లెక్క. సెకండ్ లెక్క చూద్దాం. 4 మీటర్/సెకండ్ ఏకరూప వేగంతో కదిలే ఒక వస్తువు 120 జౌల్స్ గతిశక్తి కలిగి ఉంది. అయితే ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎంత అని అడుగుతుంది. సార్ ఇక్కడ మీరు గమనించండి, గతిశక్తి ఇది ఫిజిక్స్ లో న్యూమరికల్స్ వస్తాయి. గ్రూప్ డి లో ఫిజిక్స్ నుంచి లెక్కలు ఎన్ని వస్తాయి అంటే 2 లెక్కలు వస్తాయి. అవి కూడా మీకు ఇక్కడనే కవర్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోస్ లో కూడా ఇంకా కవర్ చేస్తాం మోడల్స్, డిఫరెంట్ టైప్స్. ఓకే, ఇక్కడ గమనించండి, గతిశక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ అంటాం, ఇంగ్లీష్ లో కైనెటిక్ ఎనర్జీ అంటాము. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, హాఫ్ mv². గతిశక్తి ఫార్ములా ఏంటి, హాఫ్ mv² అనేటువంటిది మనకు ఫార్ములా. సో మనకు ఏమేమి కావాలి ఇక్కడ, హాఫ్. మనకి ఏమడుగుతుండే, ద్రవ్యరాశి అంటే ఏం తెలియదు. v విలువ తెలుసా, v విలువ తెలుసు ఎంత, వేగం వెలాసిటీ v ఈక్వల్ ఎంత, 4 మీటర్/సెకండ్. సో 4 × 4 ఎందుకంటే v² కదా, 4 × 4. గతిశక్తి ఎంత, 120 జౌల్స్. 120 జౌల్స్. ఓకే, సో 2 ఎక్కంలో కొట్టేద్దాం. 4 ఎక్కం 4 30 120. 2 ఎక్కం 2 2 4. 2 ఎక్కం 2 15 30. ఓకే, అంటే మాస్ ద్రవ్యరాశి మనకి ఎంత వచ్చింది, 15 kg అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. 15 kg అని మనం చెప్తాం. ప్రతిసారి ఇదే లెక్క వస్తుందంటే ఇది రాదు. ఈ లెక్కలో ఉన్నటువంటి సూత్రం ఏదైతుందో ఈ సూత్రాన్ని బేస్ చేసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, గతిశక్తి ఫార్ములా ఏంటి, హాఫ్ mv² అనేటువంటి ఈ ఫార్ములా బేస్ మీదుగా m వాల్యూ v వాల్యూ ఇచ్చి గతిశక్తి అని అడగొచ్చు, గతిశక్తి v వాల్యూ ఇచ్చి m వాల్యూ అడగొచ్చు, లేదా గతిశక్తి మాస్ ఇచ్చి వెలాసిటీ అడగొచ్చు. ఇలా ఏవైనా 2 విలువలు ఇచ్చి 3వ విలువ అడుగుతాడు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఫిజిక్స్ లో వచ్చినటువంటి ఇంకొక లెక్క ఇది. 25 మీటర్/సెకండ్ ప్రాథమిక వేగంతో ఒక బంతిని పైకి విసిరినప్పుడు దాని ఎత్తైన స్థానాన్ని చేరుకోవడానికి ఆ బంతి తీసుకున్న సమయం ఎంత అవుతుంది, g విలువను మీరు 10 మీటర్/సెకండ్ గా తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే మనకు చెప్పడం జరిగింది అనమాట. సో మీకు v = u + at అనేటువంటిది చలన సమీకరణం. మళ్ళీ చలన సమీకరణం ఎలా వచ్చిందని మాత్రం నన్ను అడగకండి. ఆల్రెడీ చలన సమీకరణాల పైన ఫిజిక్స్ క్లాసెస్ లో నేను వీడియో చేశాను. చూడని వాళ్ళంటే కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మొత్తం 15 ఫిజిక్స్ క్లాసెస్ ఉంటాయి, చూడండి తప్పనిసరిగా. ఓకే, సో మనం v అలాగే రాసుకున్నాం. v ఎంత, సో v అంటే చూడండి ఇక్కడ ఎత్తైన స్థానం అన్నాడు. ఎత్తైన స్థానం మీన్స్ గరిష్ట స్థానం. సరే ఫర్ సపోజ్ ఒక వస్తువు ఈ విధంగా ఉంది. ఈ వస్తువును 25 మీటర్/సెకండ్ వేగంతో మనం పైకి విసురుతున్నాం. ఇది హైయెస్ట్ పాయింట్ చేరింది. హైయెస్ట్ పాయింట్ చేరిన తర్వాత ఏమైతుంది, ఆటోమేటిక్ అక్కడ నుంచి మళ్ళీ కిందికి వస్తుంది. అంటే ఇక్కడ దాని యొక్క వేగం ఏమైపోతుంది, 0. హైయెస్ట్ పాయింట్ వద్ద వేగం 0 కాబట్టి ఇక్కడ 0. u అంటే తొలి వేగం మనకు తెలుసు ఎంత, 25. ఓకే, ఇక్కడ g విలువ మనం మైనస్ తీసుకుంటాం. ఎందుకంటే కిందికి వచ్చినప్పుడు g విలువ మైనస్, పైకి వచ్చినప్పుడు g విలువ ప్లస్ కాబట్టి. సో ఏ యాక్సిలరేషన్ బదులు g విలువ తీసుకుంటాం, -10. ఓకే, t విలువ మనకు కావాలి కనుక్కుందాం. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇది ఆటోమేటిక్ ఇక్కడ 0 ఉంది. ఈ 10t అనేటువంటి ఇక్కడ సైడ్ తీసుకొస్తే 10t = 25, t = 25/10, t = 2.5 సెకండ్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీకు ఎప్పుడైతే v = u + at అనే సమీకరణం తెలిసి మనకు కిందికి ఒక వస్తువు వైపు వస్తున్నప్పుడు g వాల్యూ అనేటువంటిది మైనస్ లో ఉంటుందనే విషయం తెలిస్తే మనం ఈ లెక్కను ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది నెక్స్ట్ మోడల్. ఇంకొక మోడల్ చూద్దాం. ఇది చాలా సింపులే.
చాలా ఈజీగా చేయొచ్చు. జస్ట్ మీకు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నా, ఎందుకంటే 10th క్లాస్ వాళ్ళు కూడా మన దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ చూడండి 7 యొక్క ముఖ విలువ మరియు స్థాన విలువల యొక్క మొత్తం అడుగుతుంది. ఓకేనా? సో ముఖ విలువ అంటే ఎప్పుడు మారదు, అంటే 1 యొక్క ముఖ విలువ 1, 2 యొక్క ముఖ విలువ 2, 3 యొక్క ముఖ విలువ 3. అదే స్థాన విలువ అంటే 1, 10, 100, 1000 అది ఏ స్థానంలో ఉంది, 1 స్థానంలో ఉందా, 10 స్థానంలో, 100 స్థానంలో, 1000 స్థానం, ఆ విధంగా లెక్కించాలి. సో 7 యొక్క ముఖ విలువ 7. మళ్ళీ ఏమడుగుతుండు, స్థల విలువ. స్థల విలువ అంటే 1, 10, 100, 1000, 10,000, 1,00,000. అంటే ఇది ఏ స్థానంలో ఉంది, 7 లక్షల స్థానంలో ఉంది. ఓకే, 7 లక్షల స్థానంలో మనకు ఉండడం జరిగింది. ఇప్పుడు ఏమంటుంది, రెండింటి మొత్తం. ఈ రెండింటి మొత్తం అంటే ఎంత అవుతుంది, 7,07,000 అనేటువంటిది దీని యొక్క మొత్తం అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేటువంటిది, ఆప్షన్ 4 అనేటువంటిది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లెక్క. ఇది చూడండి, ఇంత ముందు కూడా నేను చెప్పాను ఎన్టీపీసీలో ఎక్కువ రిపీట్ అవుతున్న మోడల్ అని. ఇది గ్రూప్ డి లో కూడా అడిగాడు. a ప్లస్ 1/a ఈక్వల్ టు m అయినట్లయితే a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ అనే దాన్ని మనం ఏ విధంగా రాస్తాం, m మైనస్ 3m, m క్యూబ్ మైనస్ 3m ఈ విధంగా రాస్తామని మనం చెప్పుకున్నాం ఇంత ముందుకి. అవునా? సో ఇది ఎవరైతే వీడియో చూడలేదో ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడండి. సో a ప్లస్ 1/a ఈక్వల్ టు m అని ఇచ్చి a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ఈక్వల్ టు ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ m ప్లస్ లో ఉన్నటువంటి విలువకి ఏం చేయాలంటే m క్యూబ్ మైనస్ 3m రూపంలో రాయాలి. అంటే m క్యూబ్ అంటే √3 హోల్ క్యూబ్ మైనస్ 3m ప్లస్ ఏం రాయాలి, మళ్ళీ √3 రాయాలి. ఇక్కడ ఉన్నటువంటి విలువను మనం m అనుకుంటాం అనమాట. ఓకే, సో దీన్ని ప్రతిక్షేపించాలి. ఈ విలువను ఇక్కడ ప్రతిక్షేపిస్తే √3 హోల్ స్క్వేర్ ఇంటూ √3 రాసుకోవచ్చు. దీన్ని క్యూబ్ ఉంది కాబట్టి, ఎందుకంటే స్క్వేర్ కి రూట్ కి కట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం. మైనస్ 3√3 అలాగే ఉంచాలి. ఈ స్క్వేర్ కి రూట్ కి కట్ అయిపోతే మనకి ఏముంటుంది, 3√3 మైనస్ 3√3 ప్లస్ 3√3 మైనస్ 3√3 కట్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్ గా వాల్యూ ఏమవుతుంది, 0 అవ్వడం జరుగుతుంది. అంటే a క్యూబ్ ప్లస్ a ప్లస్ 1/a ఈక్వల్ టు √3 అయినప్పుడు a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ విలువ ఏమవుతుందంటే 0 అవ్వడం జరుగుతుంది. ఓకే, 0 అవ్వడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ ఫార్ములా నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. ఈ క్రింది వాటి క్రమంలో తదుపరి అక్షరాన్ని కనుక్కోండి. సరే ఇక్కడ చూడండి, చాలా ఈజీ. ఏ తర్వాత BC వదిలిపెట్టి D రాశాడు, D తర్వాత EF వదిలిపెట్టి G రాశాడు, G తర్వాత HI వదిలిపెట్టి J రాశాడు, తర్వాత KL వదిలిపెట్టి M రాశాడు, తర్వాత NO వదిలిపెట్టి ఇక్కడ ఏం రాయాలి, P రాయాలి. సో ఇది మనకు P అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, ఇది ఫిజిక్స్ లో వచ్చినట్టు ఇంకొక న్యూమరికల్ అనమాట. ఒక పేపర్ లో 3 నుంచి 4 వస్తాయి, కొన్నిసార్లు 2 నుంచి 3 వస్తాయి. ఇది ఒకటే పేపర్ లో మనకు 3 అయితే రావడం జరిగింది. చివర్లో 4 వోల్ట్స్ సంభావ్య భేదం ఉన్నటువంటి విద్యుత్ వాహిక గుండా 2 ఆంపియర్ విద్యుత్ ప్రవహించినట్లయితే విద్యుత్ వాహకం యొక్క నిరోధం ఎంత అని అడిగాడు. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ ఓం నియమం మీకు తెలియాలి. ఓం నియమం. సో దీని డెఫినేషన్ ఏం అవసరం లేదు, ఫార్ములా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓం నియమం ఏం చెప్తుందంటే, ఓకే, ఓం నియమం ఫార్ములా ఏంటంటే V ఈక్వల్ టు IR. V ఈక్వల్ టు IR. ఇక్కడ V అంటే సంభావ్య భేదం, సంభావ్య భేదం అని ఇస్తాడు, లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా పొటెన్షియల్ భేదం అని ఇస్తాడు. ఇక్కడ I అంటే కరెంట్, I అంటే కరెంట్. ఓకే, R అంటే రెసిస్టెన్స్, దీన్ని మనము నిరోధం అని పిలుస్తాం తెలుగులో, నిరోధం. ఓకే, ఈ విలువలు తెలుసుంటే, అంటే ఈ పేర్లు తెలుసుంటే మీకు అయిపోతుంది. ఇక్కడ చూడండి, సంభావ్య భేదం ఎంత అన్నాడు, 4 వోల్ట్స్. దీని ప్రకారం 4 ఈజ్ ఈక్వల్ టు I అంటే కరెంట్ అంతే ఎంత, 2 ఆంపియర్ అంట, అంటే 2 ఇంటూ మనకు ఏం అడిగిండు, నిరోధం అడిగిండు. సో R విలువ మనకు తెలియదు. R ఈక్వల్ టు 2 ఎక్కం 2 రొంట్ల అంటే 2. ఓకే, R ఈక్వల్ టు 2 ఓమ్స్. ఓమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ప్రమాణం ఓంలలో తెలిపాలి. నిరోధం యొక్క ప్రమాణం ఏంటి, ఓం అనేటువంటిది మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో 2 ఓమ్స్ అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. చాలా చాలా సింపుల్. కాకపోతే ఓం నియమం మీకు తెలిసి ఉండాలి. దీనిపైన ఆల్మోస్ట్ 10 to 20 టైమ్స్ సేమ్ మోడల్ లెక్క ఇచ్చాడు, జస్ట్ నెంబర్స్ మాత్రమే మార్చాడు. ఓకే, నెక్స్ట్. ఒక దిక్సూచి పైన తూర్పు ఈశాన్యంగా మారితే పశ్చిమ ఏ విధంగా మారుతుంది? దీన్ని చాలా చాలా సింపుల్ గా చేయొచ్చు. మనం డైరెక్షన్ క్లాసెస్ చేసాం. డైరెక్షన్స్ ఇన్ తెలుగు సతీష్ ఎడ్యుటెక్ అని మీరు గూగుల్లో యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే కూడా మీకు వస్తుంది. ఓకే, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఓకే, ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం. అవునా? ఇప్పుడు మనకి ఏం అడుగుతుండు, తూర్పు అనేటువంటిది ఈశాన్యంగా మారిందంట. అంటే ఇక్కడ ఉండాల్సిన డైరెక్షన్ ఏమైంది, ఇక్కడికి వెళ్ళింది. ఓకే, అంటే ఇది అపసవ్య దిశ. ఓకే, ఇది సవ్య దిశ. ఓకే, అపసవ్య దిశలో 45 డిగ్రీస్ తిరుగుతున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది కోణము, ఇక్కడ నుంచి ఇక్కడికి 90 డిగ్రీలు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ అపసవ్య దిశలో తిరగాలి అనమాట. ఓకే, నెక్స్ట్ మనకు అడిగిన దానికి ఏం చేయాలి, 45 డిగ్రీస్ అపసవ్య దిశలో మనం తిరగాలన్నమాట. ఓకే, 45 డిగ్రీస్ అపసవ్య దిశలో తిరగాలి. ఇక్కడ ఇప్పుడు ఏమంటుండు,
పశ్చిమం ఏమవుతుంది అన్నాడు. పశ్చిమం మీన్స్ పడమర. పడమర ఏమవుతుంది? పడమర ఏం చేయాలి? అపసవ్య దిశ అంటే ఈ డైరెక్షన్ లో ఎంత తిరగాలి? 45 డిగ్రీస్ తిరగాలి. 45 డిగ్రీస్ తిరగాలి. సో పశ్చిమం 45 డిగ్రీస్ తిరిగితే మనకు వచ్చే డైరెక్షన్ ఏంటి? నైరుతి. అంటే మనకు తూర్పు ఈశాన్యం అయితే పశ్చిమం ఏమవుతుందంటే నైరుతి అవ్వడం జరుగుతుంది. నైరుతి అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో చాలా చాలా ఈజీనే, చేస్తే ఈజీగానే అయిపోతుంది. ఒకసారి చూడండి ఈ టాపిక్ కూడా మీరు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది లెక్క చేయరు. ఇదే లెక్క మోర్ దెన్ 5 to 10 టైమ్స్ రిపీట్ అయితే అయ్యింది వివిధ షిఫ్ట్లలో. జస్ట్ నెంబర్స్ మాత్రమే మారాయి, కోణం మాత్రమే మారింది. ఓకే, అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చూడండి. దీనికి ఫార్ములా కూడా ఉంటుంది. ఒక దీర్ఘచతురస్రం 12 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్ల కొలతను కలిగి ఉంది. ఆ దీర్ఘచతురస్రం అదే చుట్టుకొలతను కలిగి ఉండే ఒక రాంబస్ తయారు చేయబడింది. అయితే దాని యొక్క కోణం 120 డిగ్రీలు. అయితే రాంబస్ యొక్క వైశాల్యం ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చాలా బుక్స్లలో కూడా మీకు దీనికి ఫార్ములా దొరకదు, ఎందుకంటే ఇది చాలా మంది చెప్పారు ఇన్స్టిట్యూట్లలో కూడా. కాకపోతే రైల్వేలో అడగడం జరిగింది అనమాట. ఓకే, ఫస్ట్ దీర్ఘచతురస్రం చుట్టుకొలతతో సమానమైనటువంటి రాంబస్ ఏర్పాటు చేశారు కాబట్టి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కుందాం. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏంటి? 2 × L + B. 2 × L అంటే 12, B అంటే 8, దట్ ఈస్ ఈక్వల్ టు 2 × 20, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 40. ఓకేనా, 40 సెంటీమీటర్స్ కలిగినటువంటి ఒక దీర్ఘచతురస్రం చుట్టుకొలత. సో రాంబస్ యొక్క చుట్టుకొలత కూడా 40 సెంటీమీటర్స్. సో రాంబస్ చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 4A = 40. A ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10. అంటే రాంబస్ యొక్క భుజం విలువ ఎంత? 10 సెంటీమీటర్స్. రాంబస్ యొక్క కోణం ఇచ్చాడు. రాంబస్ యొక్క కోణం ఎంత? 120 డిగ్రీలు అని వాడే ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏమడుగుతుండు? వైశాల్యం. సార్ కోణం ఇచ్చి దాని యొక్క భుజం ఇచ్చి మనకు వైశాల్యం అడిగినట్లయితే మనం ఉపయోగించేటువంటి ఫార్ములా వచ్చేసి డెల్టా = A² sin θ. A² sin θ చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా రాంబస్ కు. ఓకే, రాంబస్ ను ట్రిగ్నామెట్రీలో వైశాల్యం అడిగినప్పుడు డెల్టా = A² sin θ అని వాడతాం. సో ఇక్కడ మీకు ఏ వాల్యూ తెలుసు? అవునా, ఏ వాల్యూ తెలుసా తెలీదా? సో A² sin θ అనేటువంటిది మనకు ఫార్ములా. డెల్టా = సో A ఈక్వల్ ఎంత? 10. 10 × 10 అంటే 100 రావడం జరుగుతుంది. సైన్ ఎంత అవుతుండు? సైన్ 120 అన్నాడు. మళ్ళీ సైన్ 120 అంటే దీన్ని ఏం రాసుకుంటాం? 100 × సైన్ 120 ఏం రాసుకోవచ్చు? 90 + 30. అవునా, 90 + 30 100 × సైన్ 90 + 30 కదా, సారీ 90 + 30. 90 ఉంటే సైన్ ఏమవుతుంది? కాస్ అవుతుంది. సో కాస్ 90 + 30. ఇది ఏ పదం వస్తుంది? రెండో పదంలో సైన్ ఎట్లా ఉంటుంది? పాజిటివ్ గా ఉంటుంది. కాబట్టి cos 30 degrees అని చెప్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు 100 × ఓకే, మనకు cos 30 విలువ ఎంత? √3/2. సో మీకు మళ్ళీ సైన్ టేబుల్ మొత్తం రావాలి. సైన్ టేబుల్, కాస్ టేబుల్, టాన్ టేబుల్ సంబంధించినటువంటి గ్రాఫ్ ఉంటుంది కదా. అంటే sin 30, sin 60, sin 90, sin 0 ఈ విలువలు తెలిసినప్పుడే ఇలాంటి లెక్కలు ఈజీగా చేయగలుగుతాం. మళ్ళీ అది రాదన్నకండి, ట్రిగ్నామెట్రీ బేసిక్, దాని గురించి కావాలంటే సపరేట్ మాట్లాడుకుందాం. ఓకే, సో 2×250 50√3 cm². వైశాల్యం కాబట్టి cm² అని చెప్తాం. 50√3 cm². ఈ లెక్క మొత్తం రావాలంటే మీకు ఈ చిన్న ఫార్ములా అనేది తెలిసి ఉండాలి. ఎప్పుడు బాగా గుర్తుంచుకోండి, రాంబస్ యొక్క వైశాల్యాన్ని మనకు ఒక భుజం ఇచ్చి ఒక కోణం ఇచ్చినట్లు అయితే అప్పుడు మన వైశాల్యానికి A² sin θ అనేటువంటి ఫార్ములా మనము వాడడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది చూడండి, భూమిని బాల్ గా సూచించినట్లయితే ప్యాన్ కేక్ ని ఏ విధంగా చూస్తారు? ప్యాన్ కేక్ ని మనం ఎట్లా చూస్తాం? డిస్క్ గా చూస్తాం అనమాట. డిస్క్ మోడల్. ఓకే, డిస్క్ CD ప్లేయర్ మోడల్ లో చూపించడం జరుగుతుంది అనమాట. ఓకే, CD ప్లేయర్ మోడల్ లో చూపించడం జరుగుతుంది డిస్క్ అంటే. నెక్స్ట్ ఇచ్చిన శ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి. మీరు ట్రై చేయండి ఒకసారి. 4, 17, 43, 82. నెక్స్ట్ నెంబర్ అన్నాడు. రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. 17కి 4 పోతే 13, 43కి 17 తీసేద్దాం. 43కి అంటే కలపండి, 17కి ఇది కలపండి. 17 అంటే 3, 6, 20, 26. ఓకే, 26 గ్యాప్ ఉంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ కలపండి. 43, 82. 43, 82 అంటే 7, 7, 2, 9. నెక్స్ట్ చూసినట్లయితే 3 అంటే 39. అంటే 13 ఎక్కడ రిపీట్ అవుతుంది. 13 రౌండ్ల 13 ముళ్ళ 13 నల్ల వస్తుంది. 13 నల్ల అంటే మీకు అందరికీ తెలిసిందే 52 రావడం జరుగుతుంది. అంటే 82కి 52 కలపండి. 2, 2, 4. సో 4తో ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ 134. ఇది ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు, చెప్తాను నేను, తెలియని వాళ్ళు. నెక్స్ట్ 875 రూపాయలను 3 నెలల పాటు పెట్టుబడి పెడితే 21 రూపాయల వడ్డీ వచ్చింది. సంవత్సరానికి బారు వడ్డీ ఎంత అని అడిగారు.
సో బార్బట్టి ఫార్ములా మీ అందరికి తెలిసింది P ఈక్వల్ టు ఓకే సారీ I ఈక్వల్ టు PTR బై 100 అనేటువంటి ఫార్ములా వాడడం జరుగుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ మనకు తెలుసు 21 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. P అంటే అసలు ఎంత 875 రూపాయలు. T అంటే సమయాన్ని ఎప్పుడు కూడా మనం ఎలా తీసుకోవాలి, సంవత్సరం కిందకి తీసుకోవాలి. ఇక్కడ నెలల్లో ఇచ్చాడు కాబట్టి 3/12 అని చెప్పేసి రాసుకుంటున్నా, కింద ఇంటూ 100 రాసుకుంటున్నా, లేదంటే మీరు 1/4 కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే అలా మీకు కన్వీనియంట్ గా రాసుకోవచ్చు. ఇంటూ మనకి ఏం కావాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావాలి, అవునా? సో ఇక్కడ కొట్టేద్దాం. 3 ఎక్కం 3/21 కొట్టేయచ్చు. మనకి ఏం కావాలి, 6 విలువ కావాలి. 6 అలాగే ఉంచుకుంటున్నాను, ఈ విలువలు అటు సైడ్ పంపిస్తున్నాను. 7 × 12 × 100 బై 875 ఓకేనా. 875 అనేటువంటిది మనకు అదే విధంగా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీన్ని మనము కొట్టేద్దాం. కొట్టేస్తే ఏ ఎక్కంలో కొట్టేద్దాం, 25 ఎక్కంలో కొట్టేద్దాం. సో 875ను 25 ఎక్కంలో కొట్టేద్దాం. 25 ఎక్కంలో కొట్టేయాలంటే సో ఇక్కడ చూడండి 25 నల్ల 100 అవునా. అంటే ఒక 100కు 25 ఎన్ని ఉంటాయి, ఒక 100కు 25 ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి ఓకేనా. 800కి ఎన్ని ఉంటాయి, 8 నల్ల 32 ఉంటాయి. 75లో 25 ఎన్ని ఉంటాయి, 25 25 25 అంటే 3 ఉంటాయి. అంటే ఇక్కడ ఏమొస్తుంది 35 ఓకే. 35 అంటే 25 35ల 875, 25 35ల 875. ఈ స్టెప్ మీకు అర్థమైందా? సరే, ఇలాంటి క్యాల్కులేషన్స్ వస్తేనే మీరు ఫాస్ట్ చేయగలుగుతారు. 875ని నేను డైరెక్ట్ 25 ఎక్కంతో కొట్టేస్తున్నా, మళ్ళీ ఇలా నేను చూడట్లేదు. ఎందుకు ఇట్లా చేయకుండా అబ్జర్వ్ చేయండి. 875 నేను స్ప్లిట్ చేసుకుంటున్నా. ఎలా, ఒక 100కి అయితే 25 4 ఉంటాయి అవునా. అలా 800కి ఎన్ని 4లు ఉంటాయి ఓకేనా, ఎన్ని 25లు ఉంటాయి అంటే ఒక 100కి 4, 8 నల్ల 32 అంటే 800కు 4 చొప్పున చూసుకుంటే 8 నల్ల 32 25లు ఉంటాయి. 800కు 32 25లు ఉంటాయి. కానీ మళ్ళీ మనకు 3 ఎక్స్ట్రా వస్తున్నాయి 25. సో 3 కలపండి, అంటే 35 × 25 చేసిన మీకు ఎంత వస్తుందంటే 875 వస్తుంది. సో ఇక్కడ పోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 7 ఎక్కం 7/5 35 అవునా. 7/5 35 అనేటువంటి మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఏం మిగిలింది మనకు, ఇక్కడ ఏం మిగిలింది 12 × 4/5 అవునా. 12 4 48, 48/5 అంటే 5 10ల 50 ఎక్కువ అవుతుంది. 5 9 45, 45 పోతే 3 మిగులుతుంది, 5 6ల 30, 9.6% అని చెప్తాం అనమాట. ఓకే, ఫస్ట్ పాయింట్కి ఎక్కువచ్చు 9 ఉంది కాబట్టి, సో 9.6% అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మనకు ఇంత ఈజీగా అడగడం జరిగింది. జస్ట్ ఇక్కడ ఈ స్టెప్ తెలుసుంటే ఇక్కడ మిగతా అంతా కూడా ఫాస్ట్గా తెలుసుకోవచ్చు, క్యాల్కులేషన్ స్పీడ్ ఉంటే. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ఈ మోడల్లో ఎక్కువ అడుగుతాడు మనకు. ప్లస్ అంటే మైనస్, ఇంటూ అంటే డివైడెడ్ బై అంటే ప్లస్, అండ్ మైనస్ అంటే ఇంటూ అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ ఏం అడుగుతుండు, 400 × 5 - 6 + 22 డివైడెడ్ బై 75 అన్నాడు. ఫస్ట్ ఏం చేయాలి, సింబల్స్ మార్చాలి. ఓకే, సింబల్స్ మారుద్దాం. సింబల్స్ మార్చి మిగతా లెక్కను కంప్లీట్ చేద్దాం. సో సింబల్స్ మార్చినట్లయితే ఏ విధంగా మారుస్తాం, 400 ఇంటూ ప్లస్లో ఏం రాయాలి మనము, ఇంటూ ఉంటే డివిజన్, సో డివిజన్ 5, మైనస్ ఉంటే ఏం రాయాలి ఇంటూ, సో ఇంటూ 6, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఉంటే ఏం రాయాలి మైనస్ 22. ఓకే, ఇక్కడ డివైడెడ్ ఉంటే ఏం రాయాలి ప్లస్ రాయాలి, సో ప్లస్ 75. ఇప్పుడు చేయండి. సో 5 ఎక్కం 5 ఎంపులు 40 అంటే ఇక్కడ 80 రావడం జరుగుతుంది. ఓకే, 80 × 6 - 22 + 75, 8 6ల 48 అంటే 480. ఓకే, 480 - 22 + 75. సో 480 + 75 కలపండి, ఎంత వస్తుంది 555 రావడం జరుగుతుంది. 555 - 22 అంటే ఎంత వస్తుంది 533 రావడం జరుగుతుంది. ఓకే, 533 అనేటువంటిది రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బాడ్మస్ అందరికి వచ్చిందే, కాకపోతే ఇక్కడ ఒక చిన్న స్టెప్ అందరు రాంగ్ చేస్తారు, చాలా మంది బిట్ మిస్టేక్ చేస్తారు. అందుకని ఈ బిట్ నేను తీసుకున్నా, ఏదో ఈజీగా ఉందని నేను తీసుకోలేదు. ఈ స్టెప్ చూడండి ఒకసారి. ఇది మీకు తెలిసిందే ఫస్ట్ స్టెప్. ఓకే, ఫస్ట్ ఈ వెంకులం తీసేస్తాం, ఈ లైన్ తీసేస్తాం, దీన్ని వెంకులం అంటాం. ఓకే, 10 + 26 - 15 × 20 - 5 డివైడెడ్ బై 2 ఇంటూ, సో 7లోకి వెళ్ళి 5 పోతే మనకి ఎంత వస్తుంది 2 రావడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ 10 + 26 - 15 × 20 - 5 డివైడెడ్ బై 4. ఇక్కడ చూడండి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 2 × 2 ఫస్ట్ చేస్తారు, 2 × 2 ఫస్ట్ చేస్తారు, ఇక్కడ 2 × 2 4 చేస్తారు. కానీ ఇలా చేస్తే రాంగ్. సో బాడ్మస్ ప్రకారం ఏం చేస్తుంది, ఫస్ట్ డివిజన్ భాగాహారం చేసిన తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. అంటే దీన్ని ఏ విధంగా రాయాలి, 5/2 × 2, ఈ 2 కట్ అయిపోతుంది. ఓకేనా, ఈ స్టెప్
మీరు తప్పు చేస్తే మాత్రం లెక్క మొత్తం తప్పే. కాబట్టి ఇలాంటి వాటిని తొందరపడి క్యాల్కులేషన్ చేయకండి. చిన్న నెంబర్లు ఉన్నప్పుడు చాలా మంది తొందరలో మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ మాత్రం మీరు చేయకండి. ఓకే, సో మీరు ఆల్రెడీ చేయకపోతే వెరీ గుడ్. ఇక్కడ 20లోకి వెళ్ళి 5 తీసేసేయండి. 20లోకి వెళ్ళి 5 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 15. అవునా? 15. ఇప్పుడు రాయండి 10 ప్లస్ 26 మైనస్ 15 ఇంటూ 15. అవునా? 15 ఇంటూ 15 అంటే ఎంత వస్తుంది? 225 మైనస్ 26. ఓకే, సో ఇక్కడ 225 225 225 వెళ్ళి 26 తీసేయండి. 26 అంటే 25 తీసేస్తాం, 200 వస్తుంది, 1 తీసేస్తాం, 199 వస్తుంది. మైనస్ 99 199 10 ప్లస్ ఉంది అంటే దీనిలోకి వెళ్ళి ఇంకొక 10 తీసేస్తే మైనస్ 189 రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి మైనస్ 189 అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ మాత్రం మిస్టేక్ చేయకండి. స్పీడ్ ఉండాలి క్యాల్కులేషన్ కూడా. ఇది చూడండి, చాలా సింపుల్ లెక్క. ఒక బ్యాగ్ లో నీలి మరియు ఎరుపు బంతుల నిష్పత్తి స్థిరంగా ఉందంట. ఓకే, రెడ్ మరియు బ్లూ బాల్స్ యొక్క నిష్పత్తి స్టేబుల్గా ఉందంట. ఓకే, కాన్స్టెంట్గా ఉందంట. కాన్స్టెంట్గా ఉంటే 84 ఎర్ర బంతులు ఉన్నప్పుడు అంటే 84 రెడ్ బాల్స్ ఉన్నప్పుడు నీలి బంతుల సంఖ్య 36. సో బ్లూ బాల్స్ మనకు 36 ఉన్నాయంట. ఒకవేళ నీలం బంతుల సంఖ్య 54 అయితే, బ్లూ బాల్స్ ఒకవేళ 54 ఉంటే ఎర్ర బంతులు ఎంత ఉంటాయని అడుగుతుంది. సో ఇక్కడ మీకు తెలుసు కదా, ఈ విలువ కావాలంటే ఏం చేస్తాం? ఈ 2 ఇంటూ బై చేస్తాం. 84 ఇంటూ 54 బై 36. సో ఇప్పుడే గుర్తుంచుకోండి, ABCD అని ఉంటే ఓకే, దీంట్లో మనకి ఏదైనా ఒక విలువ కావాలనుకో, ఇప్పుడు ఫర్ సపోజ్ డి విలువ కావాలనుకో, ఈ పక్క వాటిని ఇంటూ చేయాలి, ఎదురుమున్నదాన్ని బై చేయాలి. అంటే డి విలువ కావాలంటే BC బై A అని రాస్తాం అనమాట. ఒకవేళ ఏ విలువ కావాలనుకోండి, ఏ విలువ అంటే ఏం చేయాలి? పక్కన ఇంటూ చేయాలి, BC ఎదురుమున్నదాన్ని బై చేయాలి, D. ఓకేనా? ఆ విధంగా రాస్తాం అనమాట తెలియని వాళ్ళ కొరకు. సో ఈ విలువ కావాలి కాబట్టి 84 ఇంటూ 54 బై 36. సో మీ అందరికీ కూడా 6 ఎకం వస్తుంది కాబట్టి 6 6 36, 6 9 54. మళ్ళీ 3 ఎకం వస్తుంది కాబట్టి 3 2 6, 3 3 9. నెక్స్ట్ 2 ఎకం వస్తుంది కాబట్టి 2 4 8, 2 4 8, 2 2 4. సో 42 ఇంటూ 3, 42 ఇంటూ 3 అంటే 4 30 సారీ అంతే 40 30 4 30 4 12 2 6 126 రావడం జరుగుతుంది. ఓకే, 126 అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకేనా? సింపుల్ లెక్కనే. నెక్స్ట్, మల్లిక ఉత్తరం వైపు 1 కిలోమీటర్ నడిచిందంట. సో మీకు డైరెక్షన్స్ తెలుసు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఉత్తరం వైపు 1 కిలోమీటర్ నడిచిందంట. ఉత్తరం వైపు 1 కిలోమీటర్ నడిచింది. కుడివైపుకు తిరిగి మరియు 500 మీటర్స్ నడుస్తుంది. సో కుడివైపు అంటే మనం ఏం చేస్తాం? ఈ సైడ్, అవునా కదా? సో ఇది ఉత్తరం, ఇది కుడివైపు, ఇది ఎడమవైపు. కుడివైపు తిరిగి 500 మీటర్స్ నడిచిందంట. నడిచిన తర్వాత తన ప్రారంభ స్థానానికి సంబంధించి ఆమె ఏ దిశలో ఉంది అంటే, ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఈ పొజిషన్ నుంచి చూసినప్పుడు ఈమె ఏ డైరెక్షన్ లో ఉంది అని అడుగుతుంది. సరే ఇక్కడ చూడండి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఓకే, సో మళ్ళీ చూసినట్లయితే ఇది ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం, ఆగ్నేయం. అవునా? సో ఇప్పుడు ఇదేమో మనకు ఉత్తరం, ఇదేమో దక్షిణం ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి, దీనికి ఎదురుగా మనకు తూర్పు ఉంటుంది. ఈ వెళ్ళే డైరెక్షన్ ఈ విధంగా, అంటే ఇది ఈశాన్యం కిందకి రావడం జరుగుతుంది. ఓకే, ఈశాన్యం అనేటువంటిది రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఈశాన్యం, ఈ డైరెక్షన్ చూసుకోవాలి, ఇక్కడ నుంచి చూసుకోవాలి. చాలా మంది మళ్ళీ ఇక్కడ నుంచి గీసి ఇది మళ్ళీ పడమర అని పెడితే తప్పు అవుతుంది, జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ ఇది చూడండి, 8 P 17 పైథాగరస్ త్రిపదిగా ఉంటే P యొక్క విలువ ఎంత అన్నాడు. సో P లో ఏమైతుంది? ఆటోమేటిక్గా 15. 8 15 17 అనేటువంటిది ఒక పైథాగరస్ త్రికం. ఇది మీకు గుర్తుండాలి కంపల్సరీగా, లేకపోతే కష్టం అవుతుంది. నెక్స్ట్, జంతువులు కంచరగాడిద ఖడ్గమృగం అన్నాడు. సో జంతువులలో మనకి ఏమేమి ఉంటాయి? కంచరగాడిద ఖడ్గమృగం ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్ నుంచి 2 నుంచి 3 బిట్స్ వస్తాయి గ్రూప్ డి లో, కాబట్టి బ్లడ్ రిలేషన్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. మీకు వస్తుంది, కాకపోతే బాగా ప్రాక్టీస్ చేయడం ఉత్తమం. ఈ అమ్మాయి మా అమ్మకు మనవడి భార్య అన్నాడు. సో ఎవరన్నారు? అజయ్ అన్నాడు. సో అజయ్ వాళ్ళ అమ్మ ఉందంట, అమ్మకి మనవడు అంటే ఆటోమేటిక్గా అజయ్ వాళ్ళ కొడుకు అనుకోవచ్చు, కొడుకు వాళ్ళ భార్య. ఓకే, సో ఇప్పుడు అమ్మాయికి అజయ్ ఏమవుతాడు? సో అమ్మాయి కొడుకు వాళ్ళ భార్య అన్నప్పుడు అజయ్ ఏమైతే ఆటోమేటిక్గా మామ అవుతాడు. అవునా? మామ. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్, ట్రైన్, బస్, రవాణా వ్యవస్థలు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ట్రైన్స్, బస్సెస్ ఉంటాయి. సో ఆప్షన్ 1. ఒక సంఖ్య యొక్క 32% విలువ 56 అయితే ఆ సంఖ్య ఏంటి? సార్ 32% విలువ ఎంత? 56 అయితే ఆ సంఖ్య అంటే ఏమంటాం? 100% అనమాట. 100% విలువ ఈక్వల్ టు ఎంత అని అడుగుతుంది. ఇంతకుముందు చెప్పే కదా, ABCD ఉంటే మనకు ఏ విలువ కావాలి? ఇప్పుడు డి విలువ కావాలి. డి విలువ కావాలంటే ఏం చేస్తాం? ఎదురెదురుగా ఉన్న పక్కన ఉన్నవేమో ఇంటూ చేయాలి. BC బై కింద ఏముంటుంది? A. సో కాబట్టి
దీనికి పక్క పక్కన ఉన్నది ఏంటి 100 ఇంటూ 56, దీనికి ఎదురుగా ఉన్నది 32 కాబట్టి 32 కింద మనము రాయడం జరుగుతుంది. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. మీరు అంత క్యాలిక్యులేషన్ చేస్తే 175 రావడం జరుగుతుంది. ఇది చూసుకోండి, జస్ట్ 2 ఎకమన్నా 4 ఎకమన్నా ఏదైనా వాడండి, వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు నాకు ఇవ్వండి. అండ్ ఇదే విధంగా మనం నెక్స్ట్ వీడియోస్ కూడా కంటిన్యూ చేద్దాం. రైల్వేలో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి మోడల్స్. అండ్ మీకు ఎక్కడైనా ఇంతకుముందు చూస్తారు కదా, ఫర్ సపోజ్ ట్రాంబస్ దగ్గర మీకు చెప్పాను a² sin θ అనేటువంటిది మీకు చాలా బుక్స్లలో కనపడదు డెల్టా. ఇలాంటి ఎక్కువ డిఫరెంట్ ఉన్నటువంటి లెక్కలు కూడా మనం వీలైనంత ఎక్కువ కవర్ చేస్తాం కాబట్టి సో వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్తో పాటు తప్పనిసరిగా అట్లీస్ట్ 1 ఫ్రెండ్ కన్నా ఒక గ్రూప్లో ఉన్న మన వీడియోని షేర్ చేయడం మర్చిపోతూ. ఎప్పుడైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో దగ్గరకు నేను ఒక టెస్ట్ సిరీస్ అయితే రన్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా మీకు 15 మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. రైల్వే మోడల్లో ఉన్నటువంటి ఒక 15 మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తాను. ఇవన్నీ తెలుగులో ఉండడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఇప్పుడు మీరు మ్యాథ్స్ వీడియో చూసారు కదా, ఇదే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉన్నటువంటి ప్రీవియస్ లో అడిగినటువంటి 1200 మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ మీకు అక్కడ ఉండడం జరుగుతుంది. ఓకే, 1200 ప్రీవియస్ లో గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ లో అడిగినటువంటి మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంపార్టెంట్ బిట్స్ ని. దాంతో పాటు ప్రీవియస్ లో అడిగినటువంటి 2000 జిఎస్ జీకే బిట్స్ ఇస్తాను. ఈ జిఎస్ జీకేలో 1500 ఏమో మనకు గ్రూప్ డి ఎన్టీపీసీ నుంచి అడిగినాయి, 200 బిట్స్ ఏమో ప్రీవియస్ హిస్టరీ బిట్స్ ఇస్తాను సపరేట్ గా, అది అందరికి ఇచ్చినదే మీకు కూడా ఇస్తాను. ఎన్టీపీసీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 అయిపోయిన తర్వాత మీకు ఈ అన్ని షిఫ్ట్లలో అడిగినటువంటి 300 ముఖ్యమైనటువంటి బిట్స్ పీడిఎఫ్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా 2000 బిట్స్ అయితే మీకు కవర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఫీజు వచ్చేసి 160 రూపాయలు ఉంటుంది. ప్రతి టెస్ట్ ను, ఈ 15 టెస్ట్ ని 3 సార్లు రాసుకోవచ్చు. ఒక్కొక్క టెస్ట్ ను 3 టైమ్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్న డేట్ నుంచి 6 మంత్స్ పాటు ఈ టెస్ట్ అనేటువంటిది అందుబాటులో ఉంటుంది. మీరు మొబైల్లో రాసుకోవచ్చు, డెస్క్టాప్ లో రాసుకోవచ్చు. ఫస్ట్ మీకు టెస్ట్ ఎలా ఉన్నాయో తెలియాలి కాబట్టి శాంపిల్ కొరకు ఒక ఫ్రీ టెస్ట్ అయితే ఇచ్చాను. ఓకే, ఒక ఫ్రీ టెస్ట్ ఇచ్చాను. ఆ ఫ్రీ టెస్ట్ రాయండి. ఆ ఫ్రీ టెస్ట్ నచ్చితేనే మిగతా టెస్ట్ సిరీస్ అయితే మీరు తీసుకోండి. మీకు తెలుస్తుంది క్వాలిటీ అంటే ఏంటి, క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది. అండ్ మరిన్ని వీడియోల కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ మీ సలహాలు సూచనలు ఇవ్వడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.